యూనిఫామ్ సర్వీస్లలో ఉండేటువంటి డ్యూటీలకును ఇంటి దగ్గర సివిల్ డ్రెస్సులు మనం ఇంటి దగ్గర వేసుకునేటువంటి డ్రెస్సులు వేసుకొని ఆ 8 గంటల డ్యూటీ చేసేటువంటి డ్యూటీలకు ఏంటి అని అసలు తేడా అని అడుగుతున్నారు కదా. దానికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. యూనిఫామ్ సర్వీస్ అనేది 8 గంటల డ్యూటీ చాలా తక్కువ, పేరుకి 8 గంటలు అని అంటారు కానీ అన్నీ చేయిస్తారు. కుటుంబానికి దూరంగా ఉండాలి. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఇది. నిజం చెప్పాలంటే స్ట్రెస్ఫుల్. నీ లీవ్ నీకు దొరికి నువ్వు ఒక్కసారి మీ ఇంటి వాళ్ళతో నువ్వు గడపాలంటే కూడా ఎవరినో కాలు పట్టుకుని బతికినాడంత ఇబ్బంది ఉన్నటువంటి సర్వీస్లు ఇవి. నేను రావద్దని చెప్తలేను, సర్వీస్ ఇలా ఉంటుందని చెప్తున్నా. దేశసేవ ఓకే, ప్రతి ఒక్కరు దేశసేవ చేస్తారు, నేను కూడా చేస్తున్నా, అందరు చేస్తారు దేశసేవ. కానీ మన పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది కదా, లైఫ్ అనేది ఒకటేసారి వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిన లైఫ్ను మనము ఒక లీవ్ తీసుకొని ప్రశాంతంగా ఏదైనా గడుపుదాము అని అంటే కూడా మనం ఏదో వీళ్ళ కింద పని చేసి వీళ్ళు చెప్పినట్టే వినేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది రియాలిటీ, డార్క్ రియాలిటీ. ఎవరు చెప్పలేరు బయట, నేను చెప్తున్నా. మరి అన్న నేను మరి ఆర్మీ సర్వీస్ల గురించి నువ్వు వీడియోలు చెప్తావు కదా, మరి మేము రమ్మంట వద్దా అంటే ఎవరు రాంట్రీ ఎవరు వద్దా అనేది కూడా చెప్తాను నేను. ఎవరైతే నిజంగా చెప్తున్నా ఇంటి దగ్గర తినడానికి తిండి కూడా లేదు, చదువుకోవడానికి డబ్బులు కూడా లేవు, నేను 10వ తరగతి ఒకటే కంప్లీట్ చేస్తున్నా, 80% ఉంది, మరి ఎట్లా చేయాలని అంటే మీరు రండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు అక్కడ, మీకు ఇంకా వేరే అవకాశం లేదంటే రండి. కానీ నేను కొంచెమన్నా చదువుకుంటా, చదువు సాతగా వస్తానంటే బాగా బాధపడతావు. ఎందుకంటే చదువు అనేది అక్కడ కష్టపడతా, అది కష్టం అనుకుంటాం కూడా దానికంటే ఎక్కువ కష్టం ఇక్కడ చేయాలి. ఆర్మీలో 24 గంటల డ్యూటీ ఉంటుంది. ఏ ఫోర్స్ అయినా, పారామిలిటరీ అయినా సరే, ఎప్పుడు ఎక్కువ డ్యూటీలు ఉంటాయి, చదువుకోవడానికి కూడా టైం దొరకదు. సో అదేదో కష్టం చదువుపైన నువ్వు చేస్తే మంచి పొజిషన్లోకి వెళ్తావు, ఒక నలుగురికి ఉపయోగపడేటువంటి పొజిషన్లో ఉంటావు. ఇక్కడ నీ మాట వినటోడే ఎవరు ఉండడు ఇక్కడ. కానీ నువ్వు ఒక మంచి పొజిషన్లోకి పోతే నువ్వు చెప్తే సమాజం మారేటువంటి స్థాయికి నువ్వు వెళ్తావు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకే స్టడీ వస్తలేదు అది అని చెప్పేసి నీ ఏజ్ 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటే ఇప్పటి నుంచి నువ్వు చదివినా కూడా నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు, జ్ఞానం పొందొచ్చు, ఇంకేదో మంచి చేయొచ్చు. ఇప్పుడు అయిపోయింది, నేను ఏదో ఒక ఉద్యోగంలో పోయి ఎంజాయ్ చేస్తాను, డబ్బులు తీసుకుంటానంటే ఏం చేయవు. అదొక జాబ్ ఒకటే చేస్తావు, ఇంకోటి ఏం చేయరాదు నీకు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్ స్టడీ, మోర్ స్టడీ. మీరు ఎక్కువ చదవండి, మంచి స్టడీ చేయండి, ఇంకా ఏదైనా వేరే పనులు చేయండి. కానీ చిన్న చిన్న ఉద్యోగాల్లో పోయి స్థిరపడి నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటే చాలా నీ పొరపాటు, అలా చేయలేవు. నేను రియాలిటీ వీడియోలు చేస్తా, ఇబ్బంది అయినా నేను ఏం బాధపడకుండా చెప్తున్నా. మీరు విని సజెషన్ తీసుకోండి. మీరు ఏ జాబ్లోకి వెళ్ళాలనుకున్నా ఆ జాబ్ను చూడండి, గమనించండి. ఆ జాబ్ ఎలా ఉంది, ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, జాబ్ చేస్తున్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందని గమనించి ఆ ఉద్యోగాలకు వెళ్ళండి. ఏ ఉద్యోగమైనా సరే అది. సరేనా? థ్యాంక్ యూ. జై హింద్.